ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కూడవచ్చిన మీ అందరికీ శుభోదయం. వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్యవాహన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు. మధ్యలో కాల సమయం ఎంతవరకు పాటలేని తోడేను ఇది ఒక వారి జీవితాల్లో చేసిన కార్యం బట్టి సాక్షి చెప్తున్నారు. సమస్తము ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్నింటినీ మనం చూచుచున్న దేవుడు కాబట్టి జరుగుతున్న ప్రతి కొరకు మహిమాత్మగా జరిగించుకోండి. ఇక్కడ వాక్య పరిచయలకు వెళ్ళుచుండగా వాక్యమై నువ్వు మాట్లాడండి. వెనగల చెవులను గ్రహించే ఆత్మను ప్రభావ గురించి ప్రతి ఒక్కరికి దయచేస్తామని విన్నవారు విన్నట్టుగా వదిలేసేవారుగా కాకుండా దాన్ని అనుసరించి నడుచుకొని ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి సహాయం చేస్తామని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనము వచ్చి ఉన్నాం. విలువైన మాటలు. ఈ మాటలు ఎక్కడ దొరకవు కానీ దేవుని మందిరంలో దొరికే విలువైన మాటలు. ఈ మాటలు మన జీవితాలను ఏం చేస్తుంది అంటే ఫలభరితముగాను ఉన్నతమైన స్థితిగాను మార్చగలిగే మాటలు. మన జీవన విధానాన్ని సరైన రీతిలో నడిపించగల విధానాన్ని అనగా ఒక విలువలతో కూడిన జీవితాన్ని మనం జీవించాలంటే కనుక ఈ మాటలు మనకు చాలా అవసరమైనది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము శ్రద్ధ కలిగి దేవుని మాటల వైపు ఆసక్తి కలిగి వినేవారిగా మనం ఉందాం. లేఖన భాగాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతున్నాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాక మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అయితే అంటున్నాడు ఇక్కడ. అయితే అన్నిటి అంతము సమీపించుతున్నది. అన్నిటి అంతము ఈ మానవాళి ఈ లోకములో ఏదైతే జరుగుతున్నదో ఏదైతే ఉన్నదో సమస్తము కూడా అంతమైపోయే సమయం ఏమవుతుంది అంటే ఆసీనమవుతుంది. అంతమైపోయే సమయం ఆసీనమైపోతుంది అంటే సమీపించుచున్నది అంటున్నాడు. లేఖనములు గుర్తులు నెరవేరుతున్నాయి. దేవుని రాకడకు ఏ సూచనలు అయితే జరుగుతాయో, ఏ కార్యక్రమాలు అయితే జరుగుతాయో, ఎట్టి పరిస్థితులు ఇక్కడ జరుగుతాయో సమస్తమును ముందుగానే ఇక్కడ రాయబడుతున్నాడు. అందుకే నేను మాట చెబుతూ అయితే ఇప్పుడు భూమి మీద అన్నిటి అంతం కొన్నిటిలే కాదు, మానవులే కాదు, ప్రతి దానికి కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి అంతము సమీపించుచున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే. దేనికి కావాలి స్వస్థత? బుద్ధికి కావాలి. మన బుద్ధి ఏమైపోయింది? సరైన రీతి లేదు. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై అన్నాడు అక్కడ. అవునా కదండి? మానవుడు ఎలాగున్నాడు అంటే సరైన రీతిలో లేడు. వారి ఆలోచనలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి, వారి తలంపులు ఏంటి, వారి మాట తీరు ఏంటి, ఏమైపోయింది అంటే మనకు మనిషికి రోగం కలిగితే ఎలా అయితే ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తించే రీతిలో బుద్ధి కూడా మారిపోయింది. కాబట్టి దేవుడు ఏమన్నాడు అంటే అన్నిటి అంతము సమీపించుతున్నది కాగా స్వస్థ బుద్ధి. ఎవరంట? మీరనగా నీవు నేను, మనందరికీ చెప్తున్న మాట. ఈ మాట ఒక ప్రాంతానికే కాదు, ఒక వ్యక్తికే కాదు, కానీ మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే మీరు అంటే అందరూ స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. మీరు అనొచ్చు, ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండడం ఏంటంటే మేము ఆల్రెడీ మెలకువగానే కూర్చున్నాం కదా. ఇక్కడ ప్రార్థన చేయడానికి సెపరేట్గా మేము ఏమైనా మెలుగు కలిగి ఉండాలా? ప్రార్థన చేయడానికి మేము ప్రత్యేకించబడి మెలుగుగా ఏమైనా కూర్చోవాలంటే కూర్చోవాలి. మీరు కూర్చున్నది అలా భౌతికమైన రీతిలో మెలుగుకున్నారు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో మెలుగుగా లేరని చెప్తున్నాడు. ఈ మాటను బట్టి ఆలోచన చేయండి. స్వస్థ బుద్ధి లేదు మీకు, సరైన బుద్ధి లేదు. ప్రార్థన చేయట్లో కూడా మెలుగు అనేది కూడా
లేదు. ఎందుకు మెలుగు లేదంటే మనం ప్రార్థనలో చేస్తున్న ప్రార్థన ఎలా ఉంటుంది? చాలా మంది కూడా ఏమంటారంటే, మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తున్నామండి, ఎడతెగక ప్రార్థన చేస్తున్నామండి. ఓకే, రైటే. ఎడతెగక చేస్తున్న ప్రార్థన ఎట్టి విధముగా ఉన్నది? ఎడతెగక చేస్తున్న ప్రార్థన నిత్యము చేస్తున్నా కదా ప్రార్థన, ఓకే, దాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. కానీ ఆ ప్రార్థన ఎలా ఉన్నది? ఈరోజు ప్రార్థనలో కూడా ఎలా ఉంటున్నాయంటే, మనకి అనుకూలమైన వాటి కొరకు అడుగుతాం మనం. శ్రమను, అయ్యా నాకు శ్రమ వచ్చిన పర్లా, కానీ నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలని ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే లేదు. మరి మెలుకు కలిగిన ప్రార్థన కాదు. నాకు బాధలు వచ్చినా పర్లేదు, నా మరణం నా ముందున్నా పర్లేదు, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నా జీవన విధానం జరిగించాలి అని ప్రార్థన చేసుకుని ఎవరు ఉన్నారంటే లేదు. మరి మెలుకు కలిగిన ప్రార్థన కాదు అని చెప్తుంది. మెలుకు కలిగిన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, మనం ఎలా ఉండాలి? నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేయాలి? ప్రాకులాడాలి. నీ చిత్తం నేను నెరవేర్చాలి. ఆ చిత్తాన్ని నెరవేర్చడంలో నేను మరణించినా కూడా పర్వాలేదు ప్రభువా, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అది మెలుకు కలిగిన ప్రార్థన. మనం ప్రార్థన చేస్తాం, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేస్తాం, మన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేస్తాం, లోక ఈవులను కోరికలు తీర్చుకునే వరకు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన మెలుకు కలిగిన ప్రార్థన అంటే కానీ కాదు. లోకం వైపు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా నువ్వు పరిశీలించవలసింది ఏంటంటే, ఇది దేవుణ్ణి కాదు కానీ నీకు నీవు ఆ అవసరతలు తీర్చుకోరకు ప్రార్థన చేస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థన చేయట్లా. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? అది నీ ఆశలను నీ అవసరతలను తీర్చుకుంటూ వరకు చేసే ప్రార్థన. మరి మెలుకు కలిగే ప్రార్థన ఏంటి? ఆలోచన చేసినట్లయితే నశించిపోతున్న వాటి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. మనమైతే ప్రార్థన ఎలా చేస్తామంటే, మనకు నచ్చిన వాళ్ళు ఉంటే కనుక వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారి వరకు ప్రార్థన చేద్దాం. మనకు నచ్చలేని వాళ్ళు కనుక వారికి ఆపద వస్తే కనుక తగిన శాస్త్రం జరిగిందని, బాగా జరిగింది కానీ ఏం చేస్తాం? మనము సంతోషిస్తాం. మరి నిజంగా మనం ఈ కోణంలో ఈ మాటను ఆధారం చేసుకుని చూసినట్లయితే మనము మెలుకు కలిగి ప్రార్థన చేసే వారిమేనా? ఆలోచన. మనకి ఇష్టమైన వారి కొరకు మేలు జరగాలని ప్రార్థన చేస్తాం, మనకి ఇష్టం లేని వారికి కీడు జరిగితే సంతోషిస్తాం. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి తత్వం కలిగిన వారు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఈ ప్రార్థన మెలుకు కలిగిన ప్రార్థన అంటే ఏమాత్రము కూడా కానీ కాదు. ఆలోచన నేను ఈ మాటలు బట్టి మనకు పరిశీలన చేయాలి. అంతము సమీపించుచున్నది, లేఖనములు గుర్తులు నెరవేరుతున్నాయి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు దేవుడు ద్వారా ఎందుకు ఈ మాటను ఆయన కూడా పర్టికులర్గా మాట్లాడుతున్నాడు అంటే, మన బుద్ధి ఏమైపోయింది అంటే, లోకం అనగా పైన వాటి కొరకు మనం ప్రాకులు వాడతలేదు కానీ మన ఎదుగున్న ఈ కింద ఉన్న వాటి కొరికి మన ప్రయాస అంతా కూడా పడుతున్నాం. మన బలాన్ని ఏంటి, మన బుద్ధిని ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన దేని కొరకి అంటే పర సంబంధమైన వాటి కొరకు మనం ఉపయోగించట్లేదు కానీ లోక సంబంధమైన వాటి కొరకి మనట్లని వాడుతున్నాం. నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కని నోటి మాన్యాన్ని ఇచ్చాడు, చక్కని చూపునిచ్చాడు, ఇంకా చూసినట్లయితే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా నువ్వు దేని కొరకు చేస్తున్నావు? ఇదంతానే దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఇదంతానే దేని కొరకు? ఈ బలాన్ని లేకపోతే ఈ జ్ఞానాన్ని, ఈ బుద్ధిని దేని కొరకు ఉపయోగిస్తున్నాడు అంటే మానవుడు తన స్వార్థం కొరకు ఉపయోగిస్తున్నాడు. తన స్వార్థం కొరకు ఉపయోగిస్తున్నాడు. తన స్వార్థం కొరకు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? స్వార్థం అని ఎందుకని ఇక్కడ మాట్లాడవలసి వస్తుందంటే, నేను సుఖం ఉంటే చాలు, నా పక్క వారు ఏమైపోయినా పర్లా. ఇది స్వార్థమా కాదా? నా జ్ఞానము ఉన్నది, లేకపోతే మంచి ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచన నాకు ఒక్కడిగా ఉపయోగపడాలి, ఇంకెవరికి చెప్పకూడదు, నేను ఒక్కడే అభివృద్ధి చెందాలని అన్ని ఆలోచన ఉంటే కనుక అది స్వార్థం అంటారా? లేకపోతే స్వార్థం లేదంటారా? స్వార్థం. ఒకప్పుడు దేవుడిని ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. నీ పక్క వాడికి ఏదైతే ఆలోచనలు లేవో, నీ పక్క వాడికి ఏదైతే తెలీదో అది నీకు తెలిసినప్పుడు నీ పక్క వాడికి పంచికిని, నీ పక్క వాడితో పంచికిని ఎంగేలయ్యా అంటే వాడికి భరించాలి. నీ చేతనైన సాయము నీ సహోదరుడికి చేయాలి.
నీ సహోదరునికి చేయకుండా నేనే అభివృద్ధి చెందాలి, నేనే ఫలభరితం అయిపోవాలి, నేనే ఉన్నతమైన రీతిలో ఉండాలి, నేనే సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని పక్కవాడికి సహాయం చేసే నీకు ఆ అర్హత ఉన్నప్పటికీ కూడా సహాయం చేయకోకుండా నీకు నీవే మెప్పు పొందుతున్నావంటే ఇది స్వార్థమా కాదా? మరి బుద్ధి ఏమంటారు? ఇది రోగం. ఏ రోగం ఇది? స్వార్థం అనే రోగంతో పుట్టుకుంటున్నాం, స్వార్థం అనే రోగంతో ఉన్నాం. ఈ స్వార్థమైన రోగంతో నీవు ఉన్నావు కాబట్టి దేవుని వాక్యం అంటుంది స్వస్థ బుద్ధి గలవారై అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? స్వస్థ బుద్ధి గలవారే. ఎందుకంటే అంతం సమీపించుచున్నది, సమయమేక లేదు, సమయం ఆసన్నం అవుతున్నది. ఇప్పటికైనా నువ్వేం కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి వారే ఉండాలి. నీ బుద్ధి సరైన రీతిలో ఉండాలి. దేవుడు ఏదైతే చెబుతున్నాడో లేఖనముల ద్వారా ఆయన ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలకు అనుకూలమైన రీతిలో ఉండాలి. నీ చాటి వాడిని ప్రేమించే తత్వం ఉండాలి, నీ చాటి వాడికి సహాయం చేసే రీతిలో ఉండాలి, నీ చాటి వాడికి ఆదరణ కలిగించేదిగా నీ జీవన విధానం ఉండాలి. ఆనాడు అపోస్తులు చూడండి, ఆనాడు యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన రావడం వల్ల, యేసుక్రీస్తు వారి మీదకి రావడం వల్ల ఏం కలిగింది అంటే సమాధానం కలిగింది. సమాధానం అంటే సమాధానం లేక ఎవరైతే అల్లాడిపోతున్నారో వారికి ఆదరణ కలిగింది అంటున్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన రావడం వల్ల ఏం కలిగింది? మరి మన వల్ల ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుందా? ఆయన బిడ్డలని చెప్పుకుంటున్నాం మనం, ఆయన కుమారులని చెప్పుకుంటున్నాం మనం. ఇంకా చూసినట్లయితే నాకంటే గొప్ప విశ్వాసి లేడు, నాకంటే గొప్ప బతుకురుడు లేడని మనం చెప్పుకుంటున్నాం కదా. మన ద్వారా మన పక్క వారికి ఆదరణ కలిగించే విధముగా మన జీవన విధానం ఉంటుందా? అట్టి బుద్ధి కలిగి మనం ఉంటున్నామా? చూడండి, ఆలోచన చేయండి. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి. ఎవరో చెప్పడం కాదు, కానీ మనకి ఈ మాటను బట్టి వాక్యంతో మన జీవన విధానాన్ని కొలమానం చేసుకోవాలి. కొలమానం చేసుకుంటే అర్థమైపోతుంది మన భక్తి ఎలా ఉన్నదో అనేది, మన విశ్వాసం ఎలా ఉన్నది అన్నది, మన దేవుని పిల్లలు అనిపించుకోవడానికి అర్హత కలిగి ఉన్నామా లేదన్నది ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ మాటలను మన జీవన విధానంతో ఏం చేయాలి? కొలమానము చేసుకోవాలి. నిబ్బరమైన బుద్ధి కలాలి, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయటకు ఏం కలిగి ఉండాలంటే మెలుకు కలిగి ఉండాలి. ప్రార్థన చేయటకు మెలుకు కలిగి ఉండాలి. ఎందుకు మెలుకు కలిగి ఉండాలి అంటే రాబోయే సంగతులు, పరిస్థితులు ఎలా ఉంటాయంటే భయంకరమైన రీతిలో ఉంటాయి, భయంకరమైన రీతిలో ఉంటాయి. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని ద్వారా ఆ భయంకరమైన రీతిలో ఉన్నాయి కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనడానికి ఇప్పుడే ప్రార్థనను ఆయుధమును స్థిరమైన పునాదిగా వేసుకోవాలి. ఇప్పటి వరకు మెలుకు లేని ప్రార్థన చేస్తామో. మెలుకు లేని ప్రార్థన అంటే ఏంటి? లోక సంబంధమైనవి కనుక మన అవసరాలు తీర్చుకున్న కొరకు మనం ప్రార్థన చేస్తామో, మన అక్రతల కొరకు మనం ప్రార్థన చేస్తామో. అక్రతల కొరకు, అవసరతల కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ అదే దాని మీదే ఆధారపడిపోయి ఇదే ప్రార్థనని ఇటువరకే మన అవసరతల వరకే మన ప్రార్థన చేయటమే ఆత్మీయ జీవితం వర్ధనం అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. మన అవసరాల కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ ఆ ప్రార్థనే మనం నిత్యము కూడా చేస్తే మనం చాలా నష్టపోతాం. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారు ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఏంటిరా మెలుగు కలిగి ఉండడం అంటే ఏంటి అంటే నిత్యము కూడా శ్రమలేంటి, బాధలేంటి, వేదనలేంటి, ఎట్టి పరిస్థితులైనా సరే నువ్వేం చేస్తావయ్యంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన చేసినట్టు ఎలా ఉంటుందంటే నీకు తెలియకోకుండానే నీ కన్నంట కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక పరిస్థితి జరిగినప్పుడు ఆ పరిస్థితిని వివరిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, ఆ పరిస్థితి వరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా అయ్యో నేను దుఃఖించాలన్నక్కలా ఒక సన్నివేశాన్ని, వాక్యం నీకు అర్థం అవుతాయి కనుక ఆ వాక్యం వింటున్నప్పుడే నీకు ఏం కలుగుతుంది అంటే కన్నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మెలుకు అని ఎందుకు ఇక పదే మాట్లాడుతున్నాయి అంటే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టు మనం కూడా లోక సంబంధ విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడు మాట్లాడతాం అంటే ఒక్కొక్కసారి ఈ విషయాన్ని ఏదైనా జరగకుండా పరిస్థితి జరిగితే కానీ మనం అంటాం నేను ముందే మేలుకుని ఉంటే ఈ ఆపద నాకు వచ్చేది.
ఈ ముందే నేను మేలుకుంటే కనుక ఈ శ్రమ నాకు వచ్చేనే కాదు, ఈ పరిస్థితి నాకు వచ్చేనే కాదు. అంటే ఏదో ఒకసారి హెచ్చరిక అనేది మనకు జరుగుతుంటుంది. పలానా సందర్భంలో పలానా పరిస్థితుల్లో నేను గ్రహించాను, ఇలాంటి సింటమ్స్ నాకు కనిపించినాయి, కానీ అప్పుడే నేను కానుకుంటే కనుక ఈరోజు నాకు ఇంత అన్యాయం జరిగేది కాదు. అప్పుడు నేను కానుకోలేదు, ఇప్పుడు ఏమైంది, నాకు ఆపద వచ్చేసింది. దేవుడు కూడా అదే అంటున్నాడు, మీకు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు, ఎవరించి మాట్లాడుతున్నాడు, విభజించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మీరు వెలుగు అనేది లేకోకుండా ఇంకా కూడా లోకము, లోక ఆశలు, నా ఆస్తి, అంతస్తు ఇదే అని ఇదే జీవన విధానం అని కనుక నీ జీవన విధానాన్ని సాగిస్తే అప్పుడు అంటామాట, ఆనాడు చెప్పారు సేవకులు, అనేక మంది చెప్పారు, అప్పుడే నేను కానుకొని ఉంటే ఈ నిత్య అగ్నిగుణం నేను మండేవాడిని కానే కాదు. ఎలాగంట, ధనవంతుడు అన్నాడు చూసారా, అలాగంటాం. అది మెలుకు అనేది చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక మెలుకు అనేది చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక మెలుకులో లేకుండా మానవుడు ఏమైపోతున్నాడు అంటే నలిగిపోతున్నాడు, వేసారిపోతున్నాడు. స్థిరమైన పునాది అనేది లేదు. దేనికి అంటే విశ్వాసానికి. సన్నగిల్లిపోతున్నాయి. ఏంటయ్యి, ఆత్మీయ జీవితాలు సన్నగిల్లిపోతున్నాయి, సంఘాలు సల్లారిపోతున్నాయి, సంఘాలలో ఉద్యమం కరువు అయిపోయింది. కారణం ఏంటంటే మెలుగు అనేది లేనే లేదు. అయ్యో, దేవుడు చెప్పాడు కదా, నా రాకడికి గుర్తులు వస్తాయని చెప్పాడు కదా, లేఖనములు సూచనలు నెరవేరుతున్నాయి కదా. ఇంకో సమయం ఆసన్నం అయిపోతుంది కాబట్టి ఈ లోకం కరువు కదా నా ఆరాటం, ఈ లోక ఈవుల కొరకు కదా నా పోరాటం. ఇదిగో దేవుని రాజ్యం, దేవునితో ఉండడమే నా ఆఖరి ఆశ, అది నాకు తృప్తినిచ్చేదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితం చక్కగా సరైన రీతిలో ఉంటుంది. ఒకవేళ అట్టి రీతిలో నువ్వు లేకుండా ఉన్నావు అనుకోండి, ఇక్కడ కూడా లోకము, లోక ఆస్తులని కనుక నీ జీవన విధానాన్ని సాగిస్తే కనుక నీకు మిగిలేది ఏంటంటే అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు, అదే నీ నిత్య నివాసము అయిపోతుంది. ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈయన మాదిరిగా సంబోధిస్తున్నాడు అంటే దేవుని మాట ఒక్కసారి మన లోతుగా మనం పరిశీలన చేసినట్లయితే చక్కని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూద్దాం లేఖన భాగాల్లో ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. చూడండి దేవుని, రాత్రి చాలా గడిచి పగలు సమీపించినది. అంటే రాత్రి అంటే మనది భౌతికమైన కోణంలో చూడకూడదండి, ఆధ్యాత్మికమైన కోణంలో చూడాలి. రాత్రి అంటే కనుక మనం పడుకుంటున్న రాత్రి అనుకుంటాం, మనం పడుకునే రాత్రి అనుకుంటాం. ఏది కూడా ఎలా చూడాలంటే భౌతికమైన రీతిలో కాదు, కానీ ఆధ్యాత్మిక కోణంలో చూడాలి. ఇక్కడ ఏమంటుందంటే రాత్రి చాలా గడిచిపోయింది, అనగా మన చీకటి జీవితం చాలా గడిచిపోయింది, చీకటి జీవితం చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకారం నేను విసర్జించి. అంధకార అనగా చీకటి పనులను ఏం చేయాలి? అంధకారం అంటే ఏంటి? చీకటికి ఏం చేయాలంటే మనము విసర్జించాలి. పగలు సమీపించున్నది అనగా రక్షణ అనే వెలుగు నీకు సమీపించున్నది. కాబట్టి నీ చీకటిలో అనగా అంధకారమైన ఆ నిశ్చయమైన క్రియలను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, విసర్జించాలి. విసర్జించి ఏం చేయమంటాడు ఇక్కడ? ఏంటండి? తేజు అనగా వెలుగు సంబంధం. తేజస్ అంటే ఏంటి? వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని. వెలుగు సంబంధమైన ఏంటి? ప్రార్థన. వెలుగు సంబంధం ఏంటి? ఆత్మలు వర్ధలడం. వెలుగు సంబంధమైనవి ఏంటి? సత్యము కొరకు నిలబడడం. ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే ఆయుధముగా ధరించుకోవాలి. ఏ ఆయుధముగాను? యుద్ధానికి సిద్ధపడే ఒక సైనికుడు ఎలాగైతే ఆ యుద్ధానికి ఏవైతే కావాలో ఆ ఈవులను ధరించుకుని ఎలాగైతే వెళతాడో అటు రీతిగా మనము కూడా ఆధ్యాత్మిక స్థితిలో పోరాటం చేస్తున్నాం. దేని మీద అంటే ఈ నేత్రాస, జీవపుడము, శరీరం ఏం చేస్తున్నాం? మనము పోరాటం చేస్తున్నాం. అనగా చీకటి సంబంధమైన వాటిని మనం ఏం చేస్తున్నామంటే పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం మనం చేస్తున్నాము కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ వెలుగు అనేటి అనగా ఆయన వెలుగు సంబంధులైన మనము ఆత్మ కార్యక్రమను
సమాధానం అనే చోటును ఇవన్నీ కూడా మనం తొలికి ఏం చేయాలంటే యుద్ధానికి సిద్ధపడాలి. ఏ యుద్ధమే అంటే ఆధ్యాత్మికమైన యుద్ధం. ఆలోచన చేయలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే ఇదిగో అంతం ఏమైంది, సమీపించి ఉన్నది. ఎందుకు ఈ మాటలు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడంటే అంతం ఏమైంది, సమీపించుతున్నది. సమయం లేదు ఇంకా. ఫస్ట్ డే వెళ్ళిపోయింది, కొంతమంది తుడుచుకెళ్ళిపోయింది. సెకండ్ డే వచ్చింది, సగం గాలి వేసింది. థర్డ్ డే కూడా రావచ్చు, చెప్పలే, రాదని చెప్పలే. ఇంకెంతమంది లేచిపోతారు అంటే ఎప్పుడు ఎలాగా ఉంటారో తెలియదు. ఫస్ట్ డే వచ్చినప్పుడు అనుకున్నారు చాలా మంది, వెళ్ళిపోయింది కదా అమ్మాయా అనుకున్నారు. ఫస్ట్ వేలో జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళినారు. సెకండ్ వేలో వెళ్ళిపోయారు. ఈ మాటలు చెప్తున్నానంటే దేనికి కూడా అమ్మాయి అంటారు లేదు. ఏది వచ్చినా సరే అలా ఉండాలి. యుద్ధానికి వెళ్ళి మీరు ఎలాగైతే సిద్ధపడతాడో నీవు కూడా అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతము సమీపించుతున్నది కాబట్టి మన బుద్ధిని మార్చుకోవాలి. మనం మెలుకు కలిగి మనము ఉండాలి. కింద చదవలేక అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శాస్త్రలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. చూడండి, ఇక్కడ సమయం సమీపించున్నది. ఏమి లేని పరిస్థితులు. ఎప్పుడు మనం రాలిపోతామో తెలియదు, ఎప్పుడు మనం కూలిపోతామో తెలియదు. కాబట్టి ఏమంటాడు అంటే అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు కలహమైనను. చూడండి, ఇక్కడ కనబడుతున్న మాట అల్లరితో కూడిన ఆట పాటకి వెళ్ళకూడదంట. మద్దులతో కూడా మద్దుల వైపు మనం వెళ్ళకూడదంట. కామ విలాస కొరకు మనం వెళ్ళకూడదంట. పోకిరి శాస్త్రుల కొరకు మనం వెళ్ళకూడదంట. ఇంకా చూసినట్లయితే అంటున్నాడు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకునండి. పగటి యందంటే పగటి యందు మనం ఏదన్నా చేయాలంటే ఏం చేస్తాం మనము? ఎవరన్నా ఉన్నారు మనం అది చేయట్లయితే తప్పని చేయకుండా సరే, అవునా కదండి? చేయకపో పక్కన సరే అది కనిపించండి కదా, ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం? చేస్తాం. అది పగట్లని చూడండి, మన కను మీద ఎవరైనా కనబడుతున్నారా లేదా, ఎవరైనా చూస్తున్నారా లేదా అని ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా చేస్తాం. ఈ పని నా చేయాలంటే అందుకని మీరు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. ఎలాగంటే మర్యాద. ఇవన్నీ కాదు, ఇంతవరకు నువ్వు చేస్తావు, ఇంతవరకు చీకట్లో అగాధంలో ఉండిపోయావు, ఇంతవరకు స్వస్థ బుద్ధి లేకుండా ఉండిపోయావు, ఇంతవరకు మెలుగు అనేది లేకుండా వెళ్ళిపోయావు. కాబట్టి దేవుడు అన్నాడు ఓకే ఎంతవరకు వదిలే, అయితే ఇప్పుడు అన్నిటికీ అంతము సమీపించిన సిద్ధపడమని చెప్తున్నాడు. ఇక్కడ అన్నిటి అంతము సమీపించుతున్నది, సిద్ధపడమని చెప్తున్నాడు. సిద్ధపడమని చెప్తూ ఆ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏమి మనం వదిలేయాలని చెప్తున్నాడు. ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు మనం వదిలేయాలంట. మత్తుతో కూడిన అవన్నీ కూడా వదిలేయాలంట. ఇంకా చూసినట్లయితే దేవుని బిడ్డలారా కామ విలాస అనగా విభిచారమును వదిలేయాలంటున్నాడు. పోకిరి శాస్త్రం అంటే ఏంటో తెలుసండి? పని పాఠం లేకుండా చేస్తారని కొంతమంది, అదే వారి జీవన విధానం కనబడుతుంది. మనం అంటాం ఈ పోకిరిగా అని అంటాం. అలాంటి పోకిరి శాస్త్రం ఏం చేయాలంట? మనము మానేయాలంట. పోకిరి శాస్త్రం మానేసి ఏం చేయాలి? కలహములు అనగా మన పక్క వారితో మన చుట్టూ వారితో ఏం చేయకూడదు. కలహం అనేది మనం ఏమాత్రం కూడా పెట్టుకోకూడదంట. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇక మూడోది అంటున్నాడు మత్సరము అనగా మత్సరం అనగా ఏంటంటే మన మీద ఏ మచ్చ కూడా మనం పడకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మచ్చ కూడా పడకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా మీ హృదయం ఏమాత్రం కూడా మలినము కాకుండా ఏం చేయాలంటే చూసుకోమంటున్నాడు. అలా చూసుకొని ఏం చేయాలి అంటే పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. ఏంటి అందంట? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోండి. ఎన్ని విడిచిపెట్టండి. ఇవన్నీ నాకు ఏమాత్రం కూడా ఇష్టమైనవి కాదు, ఏమాత్రం కూడా స్వస్థ బుద్ధిని కలగజేసేవి కాదు, నీ బుద్ధిని ఇంకా పాడు చేసేవి ఈ లక్షణాలన్నీ కూడా. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎన్నింటిని వదిలేయండి. వదిలేసేయమన్నాడు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుని. మన వెలుగు సంబంధంలో చీకటి సంబంధంలో ఇక్కడ కూడా చీకటి కోణం నీలో ఉన్నదంటే, ఇక్కడ చెప్పబడిన ఏదైనా సరే లక్షణం నీలో ఉన్నదంటే నువ్వు ఇంకా ఏ సంబంధుని? చీకటి సంబంధమే. అంటే నువ్వు ఇక్కడ కూడా ఏం లేదు, సిద్ధపాటు అనేది లేదు. కానీ పైకి ఎలా ఉన్నామంటే క్రైస్తవులు అంటే ట్యాగ్ బండికి తగిలించుకున్నట్టు. ఏదున్నా సరే దీంట్లో మత్సరం ఉన్నా, కామ విలాసం ఉన్నా,
ఇంకా చూసినట్లయితే కలహం ఉన్నా, పోకిరి చేస్తున్నా, అల్లరితో కూడిన ఆటపాటలున్నా, ఇంకా మత్తుతో తూగుతున్నా. మత్తు అంటే ఒకటి అనుకున్నా. మత్తు ఈరోజు మత్తు ఎలా ఉంటుందో తెలుసండి? మత్తు ఎలా ఉంటుందో తెలుసా? మత్తు అంటే ఒకటే మత్తు అనుకుంటున్నాం. మత్తులో రకాలు కూడా ఉన్నాయండి. మద్యపానం సేవించకుండానే మత్తులైపోతున్నారు. ఎలాగో తెలుసా? టీవీ మత్తు, సెల్ల మత్తు, టీవీ మత్తు, సెల్ల మత్తు. టీవీ దగ్గర కనుక కూర్చుంటే కనుక ఎవరు వచ్చారో కూడా తెలియదు, ఎవరు చెల్లినారో కూడా తెలుస్తున్నా. సెల్ల చేతులు ఉంటే కనుక పక్కవారు ఏమైపోతున్నారో కూడా తెలుస్తున్నా. ఇదే మత్తు. ఇదే నిజంగా మద్యం సేవించి మత్తులో ఉంటే మద్యం సేవించుకోకుండా మత్తులో ఉన్నారు. అంటే మత్తుల్లో కూడా ఏమున్నాయి? రకాలు ఉన్నాయి. కాబట్టి ఈ మత్తులన్నింటిలో కూడా నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. లాస్ట్ టైం అనుకోండి, లాస్ట్ వారం అనుకోండి, నేను చెప్పా సెల్ల మాట్లాడుకుంటూ ఏం చేస్తుంది? కడుపులు గుట్లు మార్పులు కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఏ మత్తులు ఉండిపోయిందామే? ఈరోజు కుటుంబాల్లో తగాదాలు రావడానికి కారణం కూడా ఏంటో తెలుసా? ఆ సెల్లో టీవీ. ఈనాడు ఒకప్పుడంటే లేనప్పుడంట, నేనున్నాను లేనప్పుడంట ఎలా ఉండేదంటే తెలిసిన ఒక రేడియో ఉండేదంట. ఆ రేడియో వచ్చినప్పుడు ఏదో పాట మొత్తం పెట్టుకుని పక్కన పెట్టేసేవారంట. ఆ భర్త బయట నుంచి వచ్చేటప్పుడు అంటే ఏం చేసేవారంట? పట్టుకెళ్ళి మంచినీళ్ళు ఇచ్చేవారంట. ముందుగా మంచినీళ్ళు ఇచ్చి ఏం చేసేవారు? తీర్చేవారు. ఇప్పుడు ఏమైపోయింది? భర్త రాని పిల్లల వేరని ఏం చేస్తున్నారు? వచ్చి తాగుతారులే, వచ్చి తీసుకుంటారులే. అంటే ఏమైపోయిందంటే రాను ఏ మత్తులోకి వెళ్ళిపోతున్నాం మనము. మొత్తం అంటే మధ్య మత్తుని మనం చూసుకుంటున్నాం. కానీ దానికంటే ప్రమాదకరమైన మత్తు ఏమైపోయింది అంటే ఈ టీవీ, సెల్, ఈ మత్తులు అయిపోయింది. ఒకరు బంగారం మత్తు, ఒక ఆస్తి మత్తు, ఒకమో ధనం మత్తు. ధనం ఉంటే చాలు, ఇంకెవరున్నా లేకపోయినా పర్లేదు అనుకుంటారు. మనం ఎదుటి వారితో పోల్చుకుంటాం. వారు ఎలా ఉన్నారో మనం అలాగే ఎత్తుకోకూడదు అనుకుంటాం. దేవుడు నీకు ఏది ఇచ్చాడు దాని ఎందుకు తృప్తిపడు. రాని దాని కొరకు, పొందన కాని కొరకు ఎందుకు నువ్వు ఆరాట? ఏమైపోతాయంటే ఇవన్నీ కూడా అల్లడంతో కొన్ని కలహాలు వచ్చేసి, భేదాభిప్రాయాలు వచ్చేసి కుటుంబాలు చాలా చెదిరైపోయే పరిస్థితులు అన్నింటినీ కూడా ఈ మత్తులు కలిగి ఉంటే ఆ మత్తు నుంచి తేలికనేయాలంటే వెలుగు కొరకు కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు? అంతము సమీపించుచున్నది. పాయింట్ మర్చిపోదు. ఏంటది? అంతం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే అంతము సమీపించుచున్నది. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. చూడండి, ఈ మాటలన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు. ఎట్టి ఈ ఆవేదన కలిగి నశించిపోతున్న నిన్ను నశించిపోయినట్టే వదిలేకోకుండా, పాడైపోతున్న నిన్ను పాడైపోయినట్టే వదిలేకోకుండా, దారి తప్పుపోయిన నిన్ను దారి తప్పుపోయినట్టు వదిలేకోకుండా ఎందుకు మరలా మేలు కొలుపుతున్నాడు అంటే ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. అదే చెప్తున్న మాట ఏమన్నా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. దేని ద్వారా ఉంటాడండి? ఉగ్రత నుండి. ఆ రక్తం ఏం చేస్తుందో అంటే మన ఉగ్రతను ఏం చేస్తుందంట? రక్షింపచేస్తుందంట. ఉగ్రత నుండి రాబో దాని నుండి మన ఉగ్రత నుంచి మనం తప్పింపబడాలంటే ఏం చేయాలి? స్వస్థ బుద్ధి అనేది చాలా అవసరం. ఆ ఉగ్రత నుంచి మనం తప్పుకోవాలంటే ఏం చేయాలి? వెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరినైనా తప్పిస్తాడు అంటే ఎవరైతే ఆయనకి ఇష్టంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చి వారు ఉంటారో వారిని ఆయన ఉగ్రత నుంచి తప్పిస్తాడు. మరి అలా తప్పించబడాలంటే ఏం చేయాలి? మన ముందు చదువుకున్నవన్నిటిని కూడా మనం ఏం చేయాలి? వదిలేయాలి. ఏంటయ్యి? ఏం వదిలేయాలి? మత్సరము ఉండకూడదు, అలాంటి ఆటపాటలు ఉండకూడదు, కామ విలాసం ఉండకూడదు, కలహం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. శరీర చిలన్నింటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. శరీర సంబంధమైనట్లు కూడా విడిచిపెట్టేయాలి. శరీర సంబంధమైనట్లు కూడా విడిచిపెట్టేసి ఏం చేయాలంటే దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి. ఈ మాట విన్న తర్వాత దేవుడికి మాట చదివించింది ఏంటి అంటే అదే 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన 13వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు కదా, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరచనను నెరవేర్చుటకు శరీర విషయం ఆలోచన చేసుకున్నది.
చేసుకొనుకుడి. చూడండి దేవుని బిడ్డ, అవి నెరవేర్చడానికి అంటే ఏమాత్రం నువ్వేం చేయకూడదు, ఆలోచించకూడదు అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ విన్న తర్వాత తేలిన పదార్థం ఏంటంటే, ఫలితం ఏంటంటే ఎన్నింటి వరకు చేయని వరకు నువ్వు ఆలోచించవలసిన అవసరము లేదు. ఎందుకు ఆలోచించ, అవన్నీ కూడా శూన్యము, సున్నా. అట్లా వల్ల నీకు ఏం ఉపయోగం కూడా లేదు. నువ్వేది చేయడానికి ఆలోచన చేయాలంటే దేవుని అనగా ఆత్మ సంబంధమైన పనులు చేయడానికి ఆలోచించాలి. ఎలా చేయాలి, ఇంక నేను సువార్తను ఎలా ప్రకటించాలి, దేవుని చేతను ఎలా వాడబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా ప్రోకులాడాలి, ఎలా ప్రోకులాడితే ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ఎలా ఉంటే ఆయన కుమారుని నడిపించుకుంటాను, ఆయన మెప్పు పొందుతాను. నేను ఏంటి ఆలోచించాలి. ఆలోచిస్తున్నాం అన్నమాట. చూడండి, లేఖన భాగంలో మనం చూసిన చక్కని విషయాలు, ఇంకా భయంకరమైన సంగతులు కనబడుతున్నాయి. ఎందుకంటే దేవుడి మాట చెప్తుంది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 1:3 అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యాలు చదివిన వారు విన్నవారిని ఏం చేయాలంట, ధన్యులని చెప్తున్నాడు. చూడండి, కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన వాటిని సంగతులను గైకొను వారు ధన్యులు. చూడండి, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, వింటున్నాం, చదువుతున్నాం, కానీ గైకుంటున్నామా? వింటున్నాం, చదువుతున్నాం, గైకుంటున్నాం అంటే గైకుంటు లేదనడానికి ఎలా చెప్తున్నారంటే, మనం ఇంట్లో కూడా లోపం వైపు చూస్తున్నాం. దేవుని వాక్యం మనకి సరైన రీతిలో అర్థమవుతే కనుకండి, సరైన రీతిలో అర్థమవుతే దాంట్లో విలువలు కనుక నువ్వు తెలిస్తే నువ్వు లోకం వైపు చూడమన్నా కూడా చూడ. నేను చనిపోతానేమో కానీ, నేను చచ్చిపోతానేమో కానీ లోకం వైపు ఏమాత్రం కూడా నేను చూడను. ఇప్పుడు నువ్వు మెరుపు కలిగి ఉన్నావు. నువ్వు మెరుపు కలిగి లేకుండా బుద్ధి తెలిసి చేలు పడ్డట్టు కానీ ఈ లోకంలో పడిపోయావు అనుకోండి, ఏమవుతుంది అంటే నీ నిత్య నివాసం ఏంటి, అగ్ని ఆరదు. అదే నిత్య నివాసం. ఇక్కడ రెండు ఉన్నాయి, నిత్యత్వం ఉన్నది, నిత్య నరకం ఉన్నది. నిత్యత్వంలో రెండు ఉన్నాయి. ఏంటంటే ఒక నిత్య జీవం అయితే ఒక నిత్య నరకం. ఆలోచించి నిత్యత్వంలో దేనికి వెళ్ళాలో ఒకసారి నీవే ఏం చేయాలి, ఆలోచన చేసుకోవాలి. ఏం చేయాలి, ఒక్కసారి నీవే తెలుసుకోవాలి. ఇంకా చూసినట్లయితే అంటున్నాడు కదా, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు ఉన్నడు, 1000 సంవత్సరములు ఒక దినము వలె. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయ్యో నాకు ఇంకా వయసు ఉంది కదా అనుకుంటున్నారు. ఈ 60 సంవత్సరాలు బ్రతికే మనము, 40 సంవత్సరాలు బ్రతికే మనము ఇంకా వయసు ఉందా కదా అనుకోవచ్చు. లేకపోతే ఇప్పుడే నాకు 5 సంవత్సరాలు వచ్చినాయి, లేకపోతే ఇప్పుడే నాకు 15 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పుడే నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా చాలా వయసు ఉంది అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోదని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా, మర్చిపోయారేమో ప్రియులారా, మీకు చెప్తున్నది, మర్చిపోయారో మీరు, మర్చిపోవద్దు. ఏంటో తెలుసా, ఒక సంగతి ఉంది. ఏంటంటే ఒక రోజంతా, ఒక దినమంతా 1000 సంవత్సరం వరకు, ఒక దినం వల్ల. చూడండి, ఒక దినం అంటే 1000 సంవత్సరాలు ఉన్నదంట, 1000 సంవత్సరాలు ఒక దినం వల్ల ఉన్నదంట. మనం అనుకోవచ్చు, చాలా వయసు ఉంది, ఇప్పుడే నాకు 14 సంవత్సరాలు వచ్చినాయి అనుకోవచ్చు. చాలా వయసు ఉంది, ఇప్పుడే నాకు 15 దాటి 18 వచ్చి, నాకు 20 వయసు, యవ్వన వయసు, ఇప్పుడు ఆనందించకపోతే ఇంకెప్పుడు ఆనందం అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు తెలుసా, ఒక దినం 1000 సంవత్సరంలో ఒక దినము మర్చిపోదు ప్రియులారా. ఏ సమయాన్ని ఏది జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కాబట్టి ఏం చేయాలి, మీరు మర్చిపోవద్దు. కాబట్టి దేవుని వాక్యం కనిపిస్తుంది. చూడండి, 9వ కొందరు ఆలస్యమని ఎంచక ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలసి ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం కలిగివాడై ఉన్నాడు. చూడండి, ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరు కూడా ఆయన నశించిపోవడం ఇష్టం లేక ఏం చేద్దంటే, నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు.
ఇక నువ్వు ఇక్కడ పాపంలోకి వెళ్ళి ఆయన దూరం అయిపోయినప్పుడు కూడా నీ మీద ఏం కలిగి ఉన్నాడు ఆయన? దీర్ఘశాంతం. ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఇంకా తెలుసుకుంటారని ఏం చేస్తున్నాడు అంటే దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడంట. చూడండి, ఇంకా అవకాశం ఇస్తున్నాడు మనకి. ఒకవేళ ఇంకా స్వస్థ బుద్ధి లేదో, మనకి సరైన రీతిలో నడవలేకపోతున్నామో, మనం ఇంకా లోకం వైపు, లోకాసుల వైపు మనం పరిగెత్తే వారిగా మనం ఉంటున్నామో. కానీ దేవుని ద్వారా మర్చిపోతూ ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంకా నిన్ను నశించిపోకుండా ఉండకున్నట్టు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన మనసు ఇంకా నువ్వు వారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు అంటే దీర్ఘశాంతం కలిగిన వాడు ఉన్నాడు. మన ఎడలంటే ఒక వ్యక్తి ఎడలు కానీ మనందరి ఎడలు ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఏంటి? నిన్ను ఎంతగానో ప్రేమించి, ఎందుకు ఈ ఆరాటం ఆయన పడుతున్నాడు ఏంటి? నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు ఆయన ఇంటి రీతిగా వేదనతో మాట్లాడుతున్నాడే అంటే ఆయన సుఖభోగాలను వదిలేసి తనకు తాను గుర్తులుగా చేసుకుని ఆ శిలువలో యాగమైపోయాడు. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. విడువక నిత్యముకుని నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎవరు వదిలేసినా వదలకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా, నీవు కనుక మంచి బుద్ధి కలిగి ఆయన ఎలా నువ్వు నమ్మకత్తి కలిగి ఉంటే కనుక, ఆయన మాటకు లోబడితే కనుక, ఆయన ప్రేమను పొందుకుంటావు. ఆ ప్రేమను పొందుకుంటే కనుక నీ జీవితం మరొక విధముగా ఉంటుంది. ఎన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే అంతం సమీపించున్నది. ఇది అంతం వస్తుందయ్యా, జాగ్రత్తగా. అంతం వచ్చేస్తుంది కాబట్టి నా పిల్లలైన మీరు ఏం చేయకూడదు, నశించిపోకూడదు. నా పిల్లలైన మీరు ఏం చేయలేదు, ఏమాత్రం కూడా నిత్యాగ్నికి వెళ్ళిపోకూడదు. అలా ఉండాలి, నిత్యము జీవంలో ఉండాలి అని ఏం చేస్తాడంటే ఆరాట పడుతూ మనల్ని దినదిన అనుదినములు ఆయన మాటల చేత ఏం చేస్తాడంటే వేలు కొలుపుతున్నాడు. ఈ లోకం అనే మత్తులో మునిగిపోయిన మనల్ని ఏం చేస్తాడంటే వేలు కొలుపుతున్నది మాట్లాడుకోక ఆలోచించి. ఇంకా చూస్తాం మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తున్నాం చక్కని విషయాలు కనబడుతుంది. ఆ దినమును గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగడు. చూడండి, ఆ సమయము, ఆ గడియ ఎప్పుడు వచ్చునో, ఎలా జరిగినో ఎవ్వరికి కూడా తెలియదు. అక్కడికి దేవదూతలు కూడా తెలియదు. అట్లకే తెలియదంటే అప్పుడు నీకు నాకు తెలుస్తుంది అంటే తెలియదు. కానీ ఏం చేయాలి? మనము సిద్ధపడి ఉండాలి. పలానా టయానికి తణుకు వెళ్ళే బస్సు పలానా టయానికి వస్తుంది, ఇక్కడ దొడ్డిపాటి నుంచి ప్రారంభం అయ్యి ఎక్కడికే తణుకు వెళ్తుంది అని చెప్తే ఏం చేస్తాం? మనం టైం చెప్తాడు. ఆ టైం చెప్తాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ టయానికంటే ముందు వెళ్ళి సిద్ధపడతాం. కానీ టైం ఎప్పుడు అంటుంది? టైం లేదు, టైం మెన్షన్ చేయాలా. కానీ ఏం చేయాలి? టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏం చేయాలి? ఆ తణుకు బస్సు సిద్ధపడటం చూడండి. దానికంటే బహు జాగ్రత్తగా ఈ పరలోకానికి అనగా తండ్రితో ఉండడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎవ్వరికి కూడా తెలియదు ఆ గడియ, తండ్రికి తప్ప ఎవ్వరికి కూడా తెలియదు. కాబట్టి ఎవ్వరికి తెలియదు కాబట్టి ఏం చేయాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అదే అధ్యాయం 42 వచ్చిన కూడా చూడండి. కావున ఏ దినము మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, అంటే ఏ సమయాన్ని వస్తాడో తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలంట? మెలకువగా ఉండండి. మెలకు అంటే ఏంటి? సిద్ధపాటు. మెలకు అంటే నిద్ర కూడా కూర్చుండం కాదండి. మెలకు అంటే సిద్ధపాటు. ఆ సిద్ధపాటు మనం కలగాలంటే స్వస్థ బుద్ధి కావాలి. ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే అల్లరితో కూడిన ఆటపాటలు వదిలేయాలి. ఆ సిద్ధపాటు మనం కావాలంటే ఇక్కడ చూసినట్టు శరీరేచ్ఛలు వదిలేయాలి. ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే కనుక కామ విలాసులు వదిలేయాలి. ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలంటే కనుక ఏం చేయాలి అంటే కలహము, కోపము, శరీరేచ్ఛలు అన్నింటినీ కూడా ఏం చేయాలి? మనము వదిలేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉంటున్నామయ్యా అన్న ఆలోచించేసి సిద్ధపడలే లేకపోతే ఈ వారమే కదా మనం మానేసాం. ఈ వారమే కదా మనం వెళ్ళదు దేవుని మందిరానికి. వచ్చే వారం మనం వెళ్ళొచ్చి అనుకుంటున్నాము.
ఈ వారమే కదా మనం మానేసాం, వచ్చే వారం వెళ్దామని అనుకుంటామేమో. జాగ్రత్త మీ దేవుని బిడ్డలారా, ఈ అమూల్యమైన సమయాన్ని వ్యర్థపరుస్తున్నామో, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఉంటున్నామో. అలా కనుక ఉంటే దేవుని వాక్యం స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతుంది. మీ ప్రభువు ఎప్పుడు వచ్చినో తెలీదు. ఆ గడి వచ్చినప్పుడు మీ సిద్ధపాటు అనేది లేకపోతే, మెలుగు అనేది లేకపోతే కనుక ఏమవుతావు అయ్యా అంటే విడవబడిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సహోదరులు అలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరేం చేయండి, సిద్ధపాటు కలిగి ఉండండి, మెలుగువ కలిగి ఉండండి. చూద్దాం, అది అధ్యాయం 4 నేను చదువుతాం. 24:4. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. చూడండి, ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. మెలుగు అంటే ఎలాగో తెలుసా? మెలుగు అంటే ఎలాగో తెలుసా? నా పేరు పెట్టబడినవారు అనేకులు వచ్చేస్తారంట. నా పేరు చెప్పుకుని నేను క్రీస్తుని అంటారు, లేకపోతే నా ద్వారా జరుగుతాయి అంటారు. ఆడియో నేను విన్నాను, డబ్బులు ఇస్తానంటే పర్లోకి పంపిణీ చేస్తానంటే ఆడియో విన్నాను నేను. దేవుడితో కనుక యథాశకాలు చేస్తే కనుక ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటామనే విషయాన్ని మర్చిపోద్దు. దేనితో ఆడుకో, కానీ దేవునితో మట్టి ఏమాత్రం కూడా ఆడుకోవద్దు, ఏమాత్రం కూడా యథాశకాలు చేయొద్దు. జాగ్రత్త దేవుడిగా ఏం చేద్దాం, నేనే క్రీస్తుని చెప్పేవారు వచ్చేస్తారంట, నా ద్వారా జరుగుతుందని చెప్పేవారు వచ్చేస్తారు. లేదా నాడు కాలంలో ఎదుట చూస్తున్నాం నేను, లేకపోతే నీ జీవితం లేదని వారు మాట్లాడేవారు లేరా? నా ద్వారా అన్ని జరుగుతున్నాయని మాట్లాడేవారు లేరా? ఒక విషయం చెప్తున్నాను, నీవు ప్రార్థన చేసినా నేను ప్రార్థన చేసినా స్వస్థత కొరకు నీ వల్ల నా వల్ల ఏం కాదు, చేయవలసింది ఎవరు? ఆయన. లాజిక్ మర్చిపోతాము. ఎవరు చేయాలి అంటే ఆయన చేస్తాడు, ఆయన వల్ల జరుగుతుంది. మనుషులు ఎవ్వరి వల్ల ఏది జరగదు, ఎవ్వరి వల్ల ఏది జరగదు. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులు మత్తులో పడిపోతున్నాం. మనం ఎవరి మత్తులు అండి? మనుషులు మత్తులో పడిపోయి ఏం చేస్తామంటే ఏదో చెప్తారు అట్రీతి, కానీ మన తాత ఇచ్చి వెళ్ళిపోతాం. అందుకే మన గొర్రెలు అంటున్నారు. గొర్రెలు అంటే ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. మన గొర్రెలు ఎలా ఉంటున్నాం? మనం ఆలోచన చేయండి. యేసు గొర్రె పిల్ల, ఆయన ఉద్దింపబడిన గొర్రె పిల్ల ఉన్నాడు. కానీ ఆ ఉద్దింపబడిన గొర్రె పిల్లవారు మనం ఉంటున్నామా? ఆ తత్వాలు మనలో ఉంటున్నాయా? ఎవరికి చెప్తే అదే వెళ్ళిపోతున్నాయి కదా, వాక్యానుసారంగా ఉన్నదా లేదనే విషయాన్ని గ్రహించలేదు అంటున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇదిగో యేసు వార్తికులను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరుతో వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు ఇంతకు కూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునేది. చూడండి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మీకు తెలుస్తుంది. ఇటు విషయాలు బట్టి మీరేం చేయకూడదు, కలవరం ఉండకూడదు, కలవపడకూడదు. పరిస్థితులు జరుగుతాయి. కరోనా వచ్చింది, ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏదో రావచ్చు. ఇట్లా బట్టి నువ్వేం చేయకూడదు, కలవరం అనేది చెందకూడదు, కలవరం అనేది చెందకూడదు. కలవరం చెందకుండా ఏం చేయాలి? ధైర్యముగా ఉండాలి. కలవరం అనేది ఉండకుండా ఏం చేయాలి? ధైర్యంగా నిలబడాలి. దేవుడి మాటకు నువ్వు కట్టబడి ఉండాలి. ఆ మాటలోనే నీవు నిలిచి ఉండాలి. ఎవ్వరు కూడా మోసపరచకుండా చూసుకోవాలి. ఇంకా ఒక విషయం ఏంటంటే, వాట్సాప్ ఎదుగుతారు కదండి, ప్రొఫైల్ చూసి కూడా చెప్పేస్తారంటండి. ఏంటి చేపల మీద ఎలా ఉంటుందంట, ప్రొఫైల్ పిక్ చూసంట ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోతాయంటండి. ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ విచిత్రం? దేవుడు ఎక్కడైనా చెప్పాడు ఈ విషయాలు. అంటే మనుషులు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే సింపుల్గా ప్రొఫైల్ పిక్ అంటే దగ్గర మనం వెళ్ళక్కర్లేదు, మన ప్రొఫైల్ పిక్ వెళ్తే సరిపోద్ది, మన కార్యం జరిగిపోద్ది. అంటే కార్యం జరిగిపోతుందని చెప్పాడు కాబట్టి మనకి ఖర్చు లేదు, కష్టము లేదు, సుఖంగా ఏమొచ్చేద్ది? ఆశీర్వాదం వచ్చేద్ది. అంటే ఏం చేస్తున్నారు అంటే ఇట్టి విధంగా ఆలోచించి ఆ ప్రొఫైల్ పిక్కులు చూసే వాళ్ళు ఫాలో అయిపోతారు చాలా మంది. ఇక్కడ చెప్పారండి, ఇక్కడ ఎక్కడ రాస్తుందండి బైబిల్లో? ఆలోచించండి. లోక కార్యాలకి దేవుని కార్యాలకి తేడా లేకుండా చేస్తున్నారు ఎవరు? మనుషులు ఎవ్వరు కదండి, క్రైస్తవులే. అది ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అటే రీతిగా వెళ్ళిపోయారనుకో ఏమైపోద్ది? అంత వచ్చేస్తుంది, సమీపించున్నది. మన ఫస్ట్ మాయకి మర్చిపోకూడదు. ఏమని చెప్పాడు అక్కడ? అన్నిటి అంతము సమీపించున్నది. కాబట్టి ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా ఏం చేయాలి? చూసుకోవాలి. ఇంకా చూసినట్లయితే జనుల మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును.
అక్కడక్కడ కరువును భూకంపములు కలిగిను ఎన్నిటి వేదనకు ప్రారంభమైన. చూడండి, జనము మీదకి జనములు వేస్తున్నాయంట, రాజ్యం మీద రాజ్యం వేస్తున్నాయంట. ఆల్రెడీ జరుగుతున్న పరిస్థితులు జరగడం లేదా? జరుగుతున్నాయి. రాజ్యాల మీద రాజ్యాలు వచ్చేసినాయి, జనం మీద జనములు కొట్టుకుంటున్నారు. చూడండి ఒకసారి మీడియాలో ఒకరి మీద ఒకరు పడుకొట్టుకుంటున్నారు. ఒక దేశం దేశ సరిహద్దుల్లో జరుగుతున్నాయి. శాంతి ఎత్తులు జరగట్లేదు, అక్కడ కూడా కలవరము ఇవన్నీ కూడా దేనికంట? వేదన కాలానికి ప్రారంభం ముందుగానే తెలుసుకొని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా చూసినట్లయితే మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. అప్పుడు జనులను శ్రమ పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. చూడండి జరుగుతున్న పరిస్థితులు చూడండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, అప్పుడు జనములు మిమ్మల్ని శ్రమ పాలు చేసి చంపేస్తారు. చూడండి, క్రైస్తవులైన వారు చంపేస్తున్నారు నాడు, సేవకులైన వారు చంపేస్తున్నారు నాడు. సేవకులైన వారు వీధి సువార్త చరిత్ర వెళుతుంటే ఏం చేస్తున్నారు అంటే పేడ నీళ్ళు కూడా జల్లుతున్నారండి. పేడ నీళ్ళు జల్లుతున్నారు అంటే అదే చెప్తున్నాడు మాట. ముందు రాబోయే దినాల్లో అనగా నాకు రాకడ సూచనలు ఏంటయ్యా అంటే, కడవరి దినాలు ఏమి జరుగుతాయంటే ఆ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది అంటే, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమ పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత దేశింపబడుతున్నారు. లేదు నాడు సత్యం కొరకు పోరాడేవారు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రయాసపడుతున్న వారు అనేకమైన అవమానాలను ఏం చేస్తున్నారండి? ఎదుర్కొంటున్నారు. అనేకమైన అవమానాలను ఎదుర్కొంటున్నారు, అనేకమైన బాధలను కూడా ఏం చేస్తారంటే ఎదుర్కొంటున్నారు ఈనాడు. సమాజంలో మనం చూస్తున్నాం, సంఘాల్లో చూస్తున్నాం, మనం పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నాయి అంటే మనం గ్రహించవలసింది ఏంటంటే అన్నిటి అంతము సమీపించుతున్నదనే విషయాన్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఈ మాటలన్నీ కూడా ఏం చేయాలి? గుర్తించాలి. ఇవన్నీ గుర్తించి మనం ఏం చేయాలి? శుభ్రంగా పడుకోవాలి. అంతేనా? వెలుగు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఏ వెలుగువా? ఏ వెలుగువా అంటే మన టీవీ దగ్గర తెల్లవారు కూర్చున్న పరిస్థితులు కూడా ఉంటాయి చాలా కుటుంబాల్లో. దేవుడి మాత్రం వాళ్ళని ప్రేయర్ చేత రండి రాదు. ఆ వెలుగు కాదు దేవుడు అడిగేది, ఆ వెలుగు కాదు ఉండేది. ఏ వెలుగు కలిగి ఉండాలి? ఆత్మీయ వెలుగు కలిగి ఉండాలి. ఏ వెలుగు అండి? ఆత్మానుసారమైన వెలుగు. నేను చాలా మంది చూస్తాను, నైట్ వరకు చూస్తుంటారు. నేను మొన్న ఒక రోజు వెళ్ళాను. నేను వాటర్కి వెళ్తుంటా, పొద్దుటి వాటర్కి వెళ్తే తమ్ముడు ఇంకా లగ్లేదు తింటామంటే రాత్రి 1 గంట వరకు టీవీ చూస్తారన్న చెప్తున్నా. రాత్రి 1 గంట వరకు టీవీ చూస్తారంట. చూడండి, ఒక ఇంటికి నేను నీళ్ళకి వెళ్తుంటాను. అలాగే అక్కడ దూరం వెళ్ళాలంటే పక్కన ఉంది కదా ఇంటికి అక్కడ వెళ్తాను పాలకు. ఏమవుతుంది అక్కడ వెళ్ళేటప్పుడు అడిగాను, తమ్ముడు ఇంకా లగలేదండి రాత్రి 1 గంట వరకు టీవీ. మెలుకువ. ఏ మెలుకు ఇది? టీవీ మెలుకువ. టీవీ కొరకు మెలుకు అన్నాడు. లోకము అని టీవీ మత్తులో మునిగిపోయాడు. భౌతికమైన రీతిలో మెలుగు ఉన్నాడు. భౌతికమైన రీతిలో మెలుగుకోండి. ఏ మత్తులో మునిగిపోయాడు? అక్కడ టీవీ మత్తులో మునిగిపోయాడు. అన్నీ ఎక్కడ అక్కడ గుర్తులు అన్నీ కూడా నెరవేర్తాయని చెప్పాడు. అనేక మంది ద్వేషింపబడతారని చెప్పాడు. 10వ వచనం చూసినప్పుడు అనేకులు అభ్యంతరపడితే ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించుకుంటారు. చూడండి, ఒకరినొకరు అప్పగించుకుంటాడు, ఒకరినొకరు ఏం చేస్తారంట? ద్వేషించుకుంటారంట, కలవరం చెందుతారంట, ఒకరినొకరు అప్పగించుకుంటారంటే. ఈరోజు చూడండి సమాజంలో జరుగుతుందా లేదా? వార్తలు చూడండి, సోషల్ మీడియా చూడండి. ఎవరైనా ఒక హాని చేస్తే ఏం చేస్తారంటే ఆడి వల్ల నాకు హాని ఉందంటే వీడికి హాని చేసిన వాడిని తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారా? సరసాల పాలు చేస్తారు. సోషల్ మీడియా ఫాలో అవుతుందంటే మొత్తం దాని వరకే కదా మీకు న్యూస్ చదువుతూ తెలుస్తుంది పరిస్థితులు. అంటే బైబిల్లో ఏదైతే చెప్తుందో ఈ సమాజంలో జరుగుతున్నాయో లేదా అనే విషయాలు సరే పరిశీలిస్తే జరుగుతున్నాయి. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. యుగాలు మారిపోవచ్చు, తరాలు జరిగిపోవచ్చేమో కానీ ఆయన మాట ఏది కూడా పొల్లిపోనే పోదు. ఇంకా చూడండి, అనేకులు అబద్ధ ప్రవర్తన వచ్చి పలువురిని మోసపరిచేది, అక్రమం విస్తరించిన చేత అనేకులు ప్రేమ చెల్లారు. చూడండి, అనేక అబద్ధ ప్రవర్తనలు వచ్చి ఏం చేస్తారంట? పలువురిని మోసపరుస్తారంట. అబద్ధ ప్రవర్తనలు ఉన్నారు, అబద్ధ ప్రవర్తన ఉన్నారు. ప్రవర్తన వల్ల ఏమి కూడా మనకి నష్టం లేదు, కానీ అబద్ధ ప్రవర్తన వల్ల ఏమొస్తుంది? నష్టమే. నష్టం ఒక మాదిరిగా రాదండి, పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది ఆ నష్టం. ఒక వ్యాపారంలో కానీ ఒక ఉద్యోగంలో కానీ
ఏదైనా నష్టం వస్తే మళ్ళీ కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ అబద్ధ ప్రవర్తన మత్తులో కనుక మనం ఉంటే కనుక కోలుకోవడానికి తప్పించేది ఉండదు. ఆ నష్టం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది తెలుసా? నిత్య నరకానికి. అదే లాస్ట్ ఇంకేం లేదు. లాస్ట్ ఏంటంటే త్వరగా కాల పరిమాణం చూసుకుని ఎదరికెళ్ళేటప్పుడు ఏం కనబడుతుంది? అదే కనబడుతుంది. ఎప్పుడు అబద్ధల ప్రవర్తన మత్తులో మనం ఉంటే నాది అలా జరుగుతుంది, ఇది అలా జరుగుతుంది, నువ్వు అంటే వెళ్ళిపోతుంది, కాలుతో అంతే వెళ్ళిపోతుంది అంటే దేవుడు ఎక్కడ తిన్నాడని కాలుతోటి ఏంటి? ఇవన్నీ కూడా వాక్యానికి విరోధం కదా. నువ్వు అంటే వెళ్ళిపోతుందా? తండ్రితో వెళ్ళిపోద్దా? విషయం చూసాను, చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. ఎలాగంటే కాలుతో తండ్రి తినంట గర్భం వచ్చేస్తుంట. కాలుతో సేవకుడు కాలుతో ఎలా అన్ని కన్ను తింటే గర్భం వచ్చేస్తుందంట. చూడండి ఏం చెప్తుంది అన్ని. అందరూ నిజమైన ప్రవర్తన. వాక్యాన్ని ఒకసారి కొలమానం చూసుకుంటే ఏంటి ఇవన్నీ కూడా క్రైస్తవత్వం ఎటు వెళ్ళిపోతుంది? వరలా పేట అయిపోతున్నారంటే విశ్వాసులైన మనము ఏమైపోతున్నాం? మొత్తులైపోయాం కాబట్టి అలా పేటరైపోతున్నారు. మనం మొత్తులుగా లేకుండా మెడుకు కలిగి ఉంటే అలాంటి వారి ఆటలు సాగుతాయంటే సాగో. అలాంటి వారు సాగుతున్నాయంటే కారణం వాళ్ళ మాటల మొత్తులో మునిగిపోయిన వారిన చెప్పు కూడా వారి ఆటలు సాగిపోయాయి. అందులో అబద్ధ ప్రవర్తన వచ్చి అనేక మంది మోసపుచ్చుతారు. అక్రమం విస్తరించే చేత అనేక ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు ప్రేమ అనేది చల్లారిపోయింది. అక్రమం ఏమైపోయింది? విస్తరించిపోయింది. అన్యాయము, అక్రమము భూమి మీద వేలుబడి చేసేది ఏంటంటే ఇప్పుడు అక్రమమే. పేదవాడికి ఒకలాగా, ఉన్నవాడికి ఒకలాగా, పేరున్న వాడికి ఒకలాగా, పేరు లేని వాడికి ఒకలాగా, డబ్బున్న వాడి పక్షాన్ని ఒకరాగా మాట్లాడుతూ డబ్బు లేని పక్షాన్ని ఒకరాగా. ఏమైపోయింది ఇక్కడ? ప్రేమ సలాగి కారణం అక్రమంగా సంపాదించిన కొరకు, అక్రమంగా కూడగొట్టు కొరకు, దీని కొరకే ఇలా ప్రాకులాడు ఏమైపోతారంటే ప్రేమను చల్లార్చేసుకుంటాడు అందరూ. ఇప్పుడు ఎండ ఎప్పుడు జరిగితే తెలుసా? రాకడ ఎండ ఎక్కడ జరిగితే అంత కడవరి కాలంలో అనగా అంచె దినాల్లో జరుగుతున్న సందర్భాలు. అందుకనే చెప్తున్న మాట ఏంటంటే అంతం వరకు సహించి వాడెవడో వాడి రక్షింపబడి. ఎన్ని జరుగుతాయి, ఎన్ని ఉంటాయి. ఏది కరెక్ట్ అయినదో ఏది కరెక్ట్ కాదో నువ్వు తెలుసుకోవాలి. ఏది కరెక్ట్ అయిందో నువ్వు తెలుసుకోవాలి. ఏది మంచిదో ఏది మంచిది కాదో నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని మంచి దాని ఎందుకు శ్రమ కలిగినా కూడా ఓర్పు కలిగి ఉండాలంటాడు. అందుకని అంతం వరకు సహించి వాడెవడో వాడి రక్షింపబడును. అంటే అంతం వాడికంటే సత్యమందు నిలిచినప్పుడు కూడా శ్రమలు అనేది కలిగితాయి, బాధలు అనేవి కలిగితాయి, నిందలు అనేవి కలిగితాయి. కాబట్టి అంతం వరకు ఏం చేయాలంట? సహించాలి. సహించి వాడెవడో వాడు ఏం చేస్తారంట? రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సహజనులకు సాక్షాత్మైన లోకమంతటను ప్రకటించబడినట్లు అటు తర్వాత అంతము వచ్చును. ఏం చేయాలంటే ఈ సాక్షాత్మైన ఈ సువార్తను ఏం చేయాలంట? సకల జనులకు ఏం చేయాలి? లోకమంతా కూడా ఏం చేయాలంట? ప్రకటించబడాలి. ఆ భారాన్ని ఎవరి మీద పెట్టారు? నీ మీద, నా మీద పెట్టారు. ఆ భారాన్ని ఎవరి మీద పెట్టారండి? ప్రత్యేకంగా గొంపుని రావా? మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ భారాన్ని కలిగి మనం జీవిస్తున్నామా? ఆ చిత్తాన్ని కలిగి మనం జీవిస్తున్నామా? అటు రీతిగా మన జీవన విధానం ఉన్నదంటే లేకుండా. కాబట్టి దేవుడు జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నాడంటే అన్నిటి అంతము సమీపించుతున్నది. ఏం చెప్తుందంట? అన్నిటి అంతము సమీపించుతున్నది. నేను ముగిస్తున్నట్టు దేవుడు ఒక్క రెండు మాటలు చూసుకుని ముగించాను. అదే అధ్యాయంలో 21-25 వచ్చిన చదవండి. 21 నుంచి 25 వరకు. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇంకెప్పుడు కలగబోతు. చూడండి దేవుని బిడ్డలారా, లోక ఆరంభం నుంచి అంట ఈ కలవరి దినాల్లో జరిగే ఆ శ్రమలు కానీ ఆ బాధలు కానీ ఇప్పుడు కూడా కలగలేదంట. మరి దీని తర్వాత అన్న కలుగుతుందంటే కలగమంట. ఆలోచించే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా జరగలేని వింటారు, ఎప్పుడు కూడా చూడలేదండి. చాలా మంది ఉంటారు, ఎప్పుడైనా నేను ఎంత చూసామండి? చూడలేదండి. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు కూడా ఎన్నడూ చూడలేదాం ఇలాంటి కార్యములు, ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటి పరిస్థితి. ఇప్పుడే వచ్చింది.
అవును వచ్చింది, ఇంకా రావాలి కాబట్టి వచ్చింది. దేవుని ప్రణాళిక దేవుడి ముందే చెప్పాడు. లోకారంభం నుండి జరగలేని శ్రమలు ఇప్పుడు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధలన్నీ కూడా మనం ఏం చేయాలంట, కట్టుకుని ఉండాలి. ఇంకా చూసినట్లయితే అంటాడు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఆ శరీరు ఏ శరీరం తప్పించబడడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఎవరైతే ఏర్పరచబడిన వారితో వారికి ఆ దినములు తక్కువ చేయబడును. ఒకవేళ నీవు కనుక శ్రమలో కానీ లేకపోతే లోక ఆశలో కానీ జీవన విధానం జరిగిస్తే కనుక ఏ శరీరం కూడా ఏం చేయాలంట, తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. మరి ఎవరు తప్పించుకుంటారు అంటే ఎవరైతే ఆయన నిమిత్తము ఉంటారు, ఎవరైతే ఆయన పిలుపు నిమిత్తము నిలబడి ఉంటారో వారికి అట్టి దినములు ఏమవుతుందంట, తక్కువ చేయబడును. ఇంకా చూసినట్లయితే అక్కడ చూడండి, ఆ కాలం మంది ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిడి నమ్మకుడి. చూడండి, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, లేకపోతే ఎక్కడ ఉన్నాడు, అలాగొచ్చాడు, ఇలా జరిగింది, ఎక్కడే కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకెక్కడ జరగట్లా, ఎక్కడే స్వస్థలు జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతున్నా, ఎక్కడే మహత్య కార్యములు జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతాయి, ఎక్కడే దేవుడు ఉన్నాడు, దేవుడి అభిషేకం ఉందంటే కనుక నమ్మద్దు, నమ్మవలసిన అవసరం లేదు. దేవుడు అక్కడ ఇక్కడ లోకం అంతా కూడా ఉన్నాడు. నువ్వు మనుషుల మీద కదా నమ్మకం, ఎవరి మీద ఉంచాలి నమ్మకం, దేవుడి మీద ఉంచి నమ్మకం. అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరిగెట్టద్దు. నీకు స్థానిక ఒక సంఘం ఉన్నాడా, స్థానిక ఒక సేవకుడు ఉన్నాడా, ప్రార్థన చేయ. అక్కడ నువ్వే స్థితిలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా, ఆలకించి నీ ప్రార్థనకి జవాబు ఇవ్వగలడు. అట్టి రీతిలో ఏముండాలి, నీ జీవన విధానం ఉండాలి. చేప కడుపు నుండి ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, ఆలకించాడు. పరిస్థితులు చూడండి ఒక్కసారి, మంచి మీద నుండి ప్రార్థన చేసిన వారు ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. అగ్నిలో ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ కాలిపోయే పరిస్థితులు అగ్నిలో ఉన్నారు. అగ్నిలో ఉన్నప్పుడు కూడా వారిని చూశాడు దేవుడు, చూడలేదా, చూశాడు. చెరువులో స్నానం చేసినట్టున్నారంటారు. అదో ఉందా, అగ్నిలో ఎలా తిరుగుతున్నారు అంటే ఒక మన చెరువులో ఎంత ప్రశాంతంగా అయితే స్నానం చేసినప్పుడు తిరుగుతుంటామో, స్విమ్మింగ్ చేసినప్పుడు అలా తిరుగుతున్నారంట. అలాగా చూడండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనిపించవు, ఆయన కార్యాలు ఎంతో గట్టైన భయంకరమైన కార్యాలు చేస్తాడు ఆయన, మనం ఊహించలేని కార్యాలు. కాబట్టి క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నమ్మొద్దు. క్రీస్తు ఎక్కడ ఉంటాడో మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈరోజు నీ ప్రార్థనకి వాళ్ళ ప్రార్థన జవాబు ఇచ్చి నీ ప్రార్థన జవాబు కూడా ఇస్తాడు. కానీ నువ్వేం చేయట్లేదు, నువ్వు ఎప్పుడు కూడా వారి మత్తులో ఉండిపోయావు. నువ్వు ఎవరి మత్తులో, ఆ మనిషి చేస్తేనే లేదా ఆ వ్యక్తి చేస్తేనే స్వస్థత కలుగుతుంది. ఏంటి, వారి మత్తులో నువ్వు ఉండిపోయావు. ఆ మత్తులో ఉండిపోయావు కాబట్టి నీ మేలు కొలుపుతున్న మీద నీ ప్రార్థన జవాబు అనేది రాలేకపోతుంది. ఆలోచన చేయండి. ఇంకా చదవండి, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చింది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకే గొప్ప సూచనలు మహత్వ కార్యములు కనుపరిచెదరు. చూడండి, ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి ఏం చేస్తారంటే ఇలా సూచక్రియలు చేస్తారు. ఎలా చేస్తారంట అండి, ఏంటయ్యి సూచక్రియలు. ఎలా చేస్తారంటే ఏంటయ్యి మహత్య కార్యములు. ఎవరు మోసపుచ్చుటకి ఏర్పరచబడిన వారిని సహితము. ఎవరంటే అబద్ధ ప్రవర్తలు, అబద్ధ క్రీస్తులు. చూడండి, దేవుడు చూసారు ఒకసారి. రీసెంట్గా ఒక వార్త వచ్చింది, మీరు చూసారో లేదో. రీసెంట్గా ఒక వార్త చాలా అల్సర్ చేసింది. ఏమైతే కత్తి మహేష్ అనే ఒక అతను చనిపోయాడు, తెలుసు అంటుంది మీకు. ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక సేవకుడు సోషల్ మీడియాలో ఏం చెప్పారంటే, మరణమైన సభ పెంచదు, మరణాన్ని నుంచి దేవుడు అతను తప్పించేసి బ్రతికేతని చెప్పాడు. ఏమైపోయాడైనా మరి ఆ మాట ఆయన పలికింది, దేవుడు పలికిందా? దేవుడికి పలకకుండా ఆయన పలికాడంటే ఆయన అబద్ధ ప్రవర్త కాదా? అర్థం చేసుకోవాలి మనం. కానీ అట్లే మనం ఏం చేస్తామని అంటే నమ్మేస్తాం. అట్లే మనం ఏం చేస్తామంటే నిజం అనుకుంటాం. అట్టే బ్రహ్మలో మనం ఏం చేస్తాం, మన జీవన విధానం జరిగిస్తాం. అబద్ధ క్రీస్తులు వస్తారు, జాగ్రత్త. ఇక్కడ ఎవరైతే ఏర్పరచబడ్డారో ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారు అంటే మోసపుచ్చుటకి మహత్య కార్యాలు చేస్తారంట, సూచన క్రియలు చేస్తారంట. ఇంకా ఇదిగో ముందుగానే నేను మీతో
చెప్పుచున్నాను. చూడండి, ముందుగానే మీకు నేను చెప్పుచున్నాను. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ముందుగానే నేను మీకు చెప్పుతున్నాను. కాబట్టి మీరు ఎలా ఉన్నారు అంటే వెలుగు కలిగి ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, ఇదిగో అంతము సమీపించుచున్నది. ఇందులో ఈ మాటలు చెప్పారంటే అంతము సమీపించు దేవుడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగు కలిగి మనము రాత్రిగా వెలుగు అనగా సిద్ధపాటు కలిగి మనం ఏంటంటే ప్రార్థన జ్ఞాపన కలిగి మనం ఉండాలి. ఆలోచన చేయాలి. కడవరి దినాల్లో భయంకరమైన దినాలను ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియని స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు ఎందుకు చేస్తున్నాడు? అన్నిటి అంతము. నువ్వు బంగారం బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీకున్న ఆస్తిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీకున్న పేరుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీకున్న హోదాని బట్టి సంతోషిస్తున్నావా? ఓకే, సంతోషించు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? అన్నిటి అంతము సమీపిస్తుంది. నీ హోదా, నీ డబ్బు, నీ బంగారం, నీ ఆస్తి అన్నీ కూడా ఏమైపోతాయి? కనుమరుగైపోతాయి. కాబట్టి ఎప్పటికైనా మించిపోలేదు. స్వస్థ బుద్ధి కలిగి ఉండు. వెలుగు అనేది కలిగి ఉంది. ఏ వెలుగు అంటే ఈ భూమి మీద ఏది నాకు శాశ్వతం కాదు, ఏది నాతో రాదు, ఎవరు కూడా అక్కడ చేర్చుకోలేరు. నన్ను అక్కడ చేర్చుకునేది, ఆదరించేది, నిత్య నియమాన్ని ఇచ్చేది ఆయనని. వెలుగు కలిగి నడుచుకోమని దేవుడు మాట్లాడతాడు. అటు సిద్ధపాటి కలిగి అందరూ కూడా సాగిపోతాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఇంతవరకు వాక్యమే మాతో మాట్లాడింది. దాన్ని బట్టి మీకు వందనాలు. అవును, అన్నిటి అంతము సమీపిస్తున్నదని ప్రభావ ఈ లేఖనము సమీపిస్తుంది. అన్నిటి అంతము సమీపిస్తున్నది కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి వారిగా ఉండాలని ప్రభావ నైనా స్వస్థ బుద్ధి కలిగి మెలుగు కలిగి ప్రార్థన చేయమని చెప్పి ప్రభావ కట్టి సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయాలి. నిన్న వారితో విన్నట్టుగా వదిలేసే వారికి కాకుండా దాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోక ఆశలు శాశ్వతం కాదు. ఏదో మాతో రాదు, మాకు అక్కర కాదు, మాతో వచ్చేది మా విశ్వాసం వర్తించింది, మా నీతి యథార్థతని ప్రభా నీ రాజ్యానికి నీతో ఉండడానికి అర్హతను సంపాదించేవారు. అట్టి సిద్ధపాటు కలిగి మా ఆత్మీయ జీవితాన్ని కడవరించి ఆత్మీయ జీవితాలు బలవర్తిగా మార్చుకోవడానికి సహాయం చేస్తామని మా ప్రభుని ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడిని దీవించుగాక. ఆమేన్.